నువ్వు ఏదైతే పదే పదే సార్లు వింటావో అదే సత్యమని భావిస్తావు. ఆలోచన చేయండి. ఈ రోజున దేవుని వాక్యం సత్యమైనది. దేవుని వాక్యాన్ని ఏమన్నారంటే యషార్ అన్నారు. ఏమన్నారు? యషార్ అంటే యథార్థమైనది. దేవుని వాక్యం యథార్థమైనది. ఆ యథార్థమైనటువంటి దేవుని వాక్యాన్ని పదే పదే సార్లు వినటం ద్వారా నీలో వినుట ద్వారా విశ్వాసం. చూడండి, 4 సార్లు మేకను కుక్క అనేటప్పటికి ఆడి విశ్వాసం బలపడిపోయింది. సో దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా యథార్థమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా తప్పులేదు. ఎన్నిసార్లు విన్నా సరే అది నీలో జీవాన్ని కలుగు చేస్తుంది. చాలామంది పెద్దలు అంటారు మాటే మంత్రం అని. ఏంటట? మాటే మంత్రం. ఈరోజున ఆ మాటలు ఈ మాటల మంత్రాలు కాదు. ఈరోజు దేవుని మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. ఈ యొక్క మాటల ద్వారా అనేక మంది పాపులు రక్షించబడ్డారు. అనేక మంది త్రాగుబోతులు రక్షించబడ్డారు. అనేక మంది ఒక రకంగా చెప్పాలంటే నాస్తికులు, హేతువాదులు దేవుని వాక్యం ద్వారా మార్చబడ్డారు.